హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా KTM డ్యూక్ 250 అడ్వెంచర్ 390X. ఈ రెండు వెహికల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ రెండిట్లో ఏదైనా ఒక వెహికల్ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యింది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. KTM అడ్వెంచర్ 250 వచ్చేటప్పటికి 3,01,000 రూపీస్లో లభిస్తూ ఉంది. అడ్వెంచర్ 390 వచ్చేటప్పటికి 3,50,000 రూపీస్లో లభిస్తూ ఉంది. దగ్గరగా 49,000 రూపీస్ డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు ఈ రెండు వెహికల్స్ మధ్యన. సో ఈ 49,000 రూపీస్ పెడితే మీకు ఎక్స్ట్రా ఏమేమి వస్తున్నాయి, అలాగే డిఫరెన్సెస్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 248.7cc DOSC ఇంజిన్ అనమాట. 30 PS పవర్, 24 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. ఇది 373.2cc లిక్విడ్ కూల్డ్ DOSC ఇంజిన్. 43.5 PS పవర్, 37 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పవర్ అండ్ టార్క్ దగ్గర మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తున్నారు కదా. కొద్దిగా ఇనిషియల్గా పికప్ ఎక్కువ కావాలి అనుకుంటే అడ్వెంచర్ 390X అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. 49,000 రూపీస్ ఎక్స్ట్రా ఈ వెహికల్కి పెట్టుకుంటే మాత్రం. లేదు నాకు 49,000 రూపీస్ సేవ్ అయినట్టే, కొద్దిగా మైలేజ్ ఎక్కువ కూడా వస్తుంది అని అనుకుంటే మీరు ఇది కొనుక్కోవచ్చు అనమాట. ఇందులో పవర్ అండ్ టార్క్ అయితే తక్కువ ఉంది కాబట్టి ఇనిషియల్గా పికప్ కూడా కొద్దిగా తక్కువగానే ఉండిద్ది. ఇది దగ్గరగా 30 నుంచి 35 కిలోమీటర్స్ మధ్యలో మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదైతే 25 కిలోమీటర్స్ మైలేజ్ మాత్రమే వస్తుంది. అడ్వెంచర్ వెహికల్స్ కాబట్టి ఆఫ్ రోడ్లో రైడ్ చేస్తారు కాబట్టి కొద్దిగా ఇంజిన్ మీద ప్రెషర్ ఎక్కువ పడిద్ది అనమాట. అలా చూసుకున్నట్లయితే మీకు కొద్దిగా మైలేజ్ అయితే తక్కువగానే ఉండిద్ది అనమాట. ప్రైస్ డిఫరెన్సెస్, ఇంజిన్ డిఫరెన్సెస్ అయితే చూసారు కదా. థర్డ్ డిఫరెన్సెస్ ఏంటంటే లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఇది హాలోజన్ హెడ్ లైట్తో లభిస్తూ ఉంది అడ్వెంచర్ 250. అడ్వెంచర్ 390 వచ్చేటప్పటికి LED హెడ్ లైట్తో లభిస్తూ ఉంది. సో ఇది ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఫోర్త్ డిఫరెన్సెస్ వచ్చేటప్పటికి టాప్ స్పీడ్ అనమాట. ఇది కొద్దిగా పెద్ద ఇంజిన్ కాబట్టి ఖచ్చితంగా 130+ అయితే ఈజీగా వెళ్ళగలదు. ఇది 250cc ఇంజిన్ కాబట్టి మీకు దగ్గరగా 120 దాకా అయితే వెళ్ళిద్ది అనమాట. అది కూడా రైడ్ చేసే పర్సన్ వెయిట్ని బట్టి స్పీడ్ ఉండిద్ది కాబట్టి ఇంచుమించుగా అయితే నేను చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా అయితే చెప్పట్లేదు అనమాట. ఓవరాల్గా ఒక 120, 130, 135 అట్లా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు టాప్ స్పీడ్ అయితే. ఇంకా ఇందులో 6 గేర్స్ అయితే ఉంటాయి, ఇందులో కూడా 6 గేర్స్ అయితే ఉంటాయి. ఇవి రెండు కామన్గా అయితే ఇచ్చారనమాట. ఓపెన్ చైన్తోనే లభిస్తూ ఉన్నాయి. చైన్ అయితే మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి క్లీన్ చేసుకోండి. ఈ రెండిట్లో ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేస్తే. రెండు వెహికల్స్ కూడా ట్రెలిస్ ఫ్రేమ్తోనే లభిస్తూ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పుకోవచ్చు. KTM పేటెంట్స్ అనమాట ఇవి. ఫ్రంట్ 320mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్స్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారనమాట. టైర్స్ గ్రిప్ బాగుంది, బ్రేక్స్ బాగా పడుతున్నాయి, సస్పెన్షన్ బాగుంది, సీట్ కంఫర్ట్ బాగుంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా స్విచెస్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండింటిలో కూడా సేమ్ స్విచెస్ అయితే ఇచ్చారు. స్విచెస్ క్వాలిటీ కూడా నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇందులో మీరు ఏం మిస్ అవుతారంటే అడ్వెంచర్ 390 నార్మల్ వేరియంట్ ఉంది కదా, అందులో మీకు ఇక్కడ నావిగేషన్ స్విచెస్ అయితే ఉంటాయి అనమాట. ఇందులో అవి ఉండవు, బేసిక్ స్విచెస్ అయితే ఉంటాయి అనమాట. అదొక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇంకా కన్సోల్ కూడా మీకు ఫుల్లీ డిజిటల్ 5 ఇంచెస్ LCD కన్సోల్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్, మీకు కలర్ కన్సోల్ అయితే ఏమి కాదు. రెండింటిలో కూడా బేసిక్ కన్సోల్ అయితే ఇచ్చారనమాట. 43mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. రెండింటిలో కూడా సేమ్ సస్పెన్షన్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీకు మోనోషాక్ అయితే ఇస్తారనమాట. వాటిని మీరు 10 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫీచర్స్ చూసుకున్నట్లయితే 12 volts ఛార్జింగ్ సాకెట్ అయితే రెండింటిలో కూడా ఇచ్చారనమాట. ఇది కన్సోల్ కింద అయితే ఉండిద్ది. అలాగే స్లిప్పర్ క్లచ్ అయితే ఉండిద్ది. దీంట్లో రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఇచ్చారు. దీంట్లో రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే లేదనమాట. అదొక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. డైమెన్షన్స్ గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాము. ఎంత ఇచ్చారు ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలి కదా. 200mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు బ్రో. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఉందని చెప్పుకోవచ్చు. 177 kgs వెయిట్ ఇచ్చారనమాట. మీకు అంత వెయిట్ అయితే అనిపించదు, కాకపోతే కొద్దిగా హైట్ ఉండాలి. హైట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ వెహికల్స్ అయితే వెయిట్ అనిపిస్తాయి అనమాట. 14.5 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే ఇచ్చారు. 855mm సీట్ హైట్ అనమాట. కొద్దిగా హైట్ అయితే ఉంటే వెహికల్స్ ఖచ్చితంగా 5.7, 5.8 ఆ హైట్ ఉన్న వాళ్ళైతే పర్ఫెక్ట్గా మేనేజ్ చేయగలరు. ఒకవేళ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకసారి నేను ఎక్కి చూపిస్తాను మీకు. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినయి. ఇక్కడ మీరు చూడొచ్చు. మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ కానీ, కార్నరింగ్ ABS కానీ, క్విక్ షిఫ్టర్ కానీ ఈ రెండు వెహికల్స్లో కూడా మిస్ అయినాయి అని చెప్పుకోవచ్చు. అలాంటి ఫీచర్స్ అయితే ఏమీ ఉండవు అనమాట. అలాంటి ఫీచర్స్ కావాలి అని అనుకుంటే అడ్వెంచర్ 390R కానీ, నార్మల్ అడ్వెంచర్ 390 కానీ మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి రెండు కూడా బేసిక్ అడ్వెంచర్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. KTMలో 250, 390X. నాకు అంత ఎక్కువ స్పీడ్ అవసరం లేదు, నాకు అడ్వెంచర్ వెహికల్ కావాలి, మైలేజ్ కూడా ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా అడ్వెంచర్ 250 అయితే పర్చేస్ చేయండి. లేదు నాకు కొద్దిగా స్పీడ్ వెళ్ళాలి, అలాగే మైలేజ్ రాకపోయినా పర్వాలేదు, ఎక్కువ దూరం వెళ్తాను కాబట్టి త్వరగా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మీరు X అయితే పర్చేస్ చేయండి, అడ్వెంచర్ 390X. లేదు నాకు టాప్ స్పీడ్ వెళ్ళాలి, మంచి ఇంజిన్ కావాలి, మంచి ఫీచర్స్ అయితే ఉండాలి, నేను ఫీచర్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వను అని అనుకుంటే నార్మల్ అడ్వెంచర్ 390 అయితే పర్చేస్ చేయండి. ఇంకా అన్నిటికంటే టాప్ ఎండ్ అడ్వెంచర్ 390R కూడా షోరూంలో అయితే ఉందన్నమాట. అది స్పోక్ వీల్స్తో లభిస్తూ ఉండిద్ది. ఆ వెహికల్ కూడా చాలా బాగుండిద్ది అనమాట. మీరు కావాలంటే ఆ వెహికల్ కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రెండు వెహికల్స్ మధ్యన ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ అయితే.
మీరు ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ రెండు వెహికల్స్లో మీకు ఏ వెహికల్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే అడ్వెంచర్ వెహికల్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవ్వచ్చు. వీడియో క్లోజ్ చేసే ముందు ఈ వెహికల్స్ నాకు మీకోసం రివ్యూ చేయడానికి ఇచ్చినందుకు విజయవాడ KTM వరుణ్ బజాజ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.